ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు, పాలకూర పప్పు. 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న పప్పు అయితే ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ అయితే పచ్చికారం దంచుకుందాం. చూద్దాం. పచ్చిమిరపకాయలు దంచుతున్న నేనైతే రెడ్ కలర్ ఇవైతే మంచిగా ఇప్పుడు దంచుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే ఉప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు ఉంటే మీరు వేసుకోండి. దొడ్డుప్పు వేస్తే ఇంకా తొందరగా మెదుగుతుంది. నాకైతే అవైలబుల్గా లేదని ఇది వేసేస్తున్నా. దంచిపెట్ట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను రోట్లోనే దంచాలని దంచుతున్నా. రోడ్లో దంచుతానే మంచిగా టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మిక్సీలో దంచితే మొత్తం జ్యూస్ అవుతుంది. మా పాపకి టేస్ట్లు అన్నీ తెలుసు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే రెడీ అయింది మన కారం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే దంచుకుందాం. ఇప్పుడు మనం పప్పులు వేసుకుందాం. వాటర్ అటు పెట్టు మళ్ళీ అందులో వద్దు, ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా ఇలా చేస్తే మీరు నచ్చినట్టు చేస్తే అంతా ఖరాబ్ అయిపోతుంది. మొత్తం దీంట్లో అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఆకుకూర వేసుకుందాం. పాలకూర వేసుకుందాం. వేసి ఇలా అయితే కొద్ది వేయండి, కింద పడిపోతుంది. కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మనం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. చింతపండు అయితే వేసుకుందాం. సరే ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగానే సరిపోయేటట్టు వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పావు మీద అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు పెట్టేసుకుంటున్నాం. చాలా బరుగు ఉంది. ఒక 5 విజిల్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. చూద్దాం పదండి.